థ్యాంక్ యూ అండి. మంచి రివ్యూ ఇచ్చినటువంటి బ్రదర్కి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు. నేనేం చెప్తున్నానో మీరు సరిగా అర్థం చేసుకున్నారని మీరు ఇచ్చేటువంటి రివ్యూని బట్టి నేను గ్రహించాను. చాలా సంతోషం. ఈ వ్యాఖ్యాన శాస్త్ర విషయంలో చాలా మంది అనేక రకాలుగా దీన్ని తిరస్కరించేటువంటి ప్రయత్నం చేస్తారు. కారణం ఏంటంటే ఎక్కువ మంది తమ యొక్క ఆలోచనని లేదా తమ యొక్క మరి జ్ఞానాన్ని ప్రదర్శించడానికి బైబిల్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకుంటూ ఇష్టానుసారంగా వ్యాఖ్యానించేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా మరి వారు దేవుని యొక్క వాక్యాన్ని సంఘానికి సరైన రీతిగా అందించలేకపోతున్నారు. అలాంటి కాలంలో మనం ఈ యొక్క వ్యాఖ్యాన శాస్త్రాన్ని ధ్యానం చేయడం, అందులో ఉన్నటువంటి లోతైనటువంటి సత్యాలను అర్థం చేసుకోవడానికి ఈ యొక్క మరి వ్యాఖ్యాన శాస్త్రంలో ఉన్నటువంటి పద్ధతులు, రూల్స్ ని మనం ఎట్లా పాటించాలి అని తెలుసుకోవడం చాలా అవసరం అని చెప్పి మరొకసారి నేను గుర్తు చేస్తా ఉంటున్నాను. సో కాబట్టి మీరు ఇచ్చినటువంటి రివ్యూ నన్ను కొంచెం ప్రోత్సాహపరిచింది. దేవుని యొక్క వాక్యం విషయంలో ఇంకా కొంచెం మనం జాగ్రత్తగా ఉండి వాక్యాన్ని మనం సరైన రీతిగా మనము నేర్చుకోవాలి అనేది మీరు తెలుసుకున్నారని చెప్పి నాకు అర్థమైంది. అయ్యా, నా స్క్రీన్ కనపడుతుందా? కనబడుతుంది సార్, స్క్రీన్ షేర్ అవుతుంది. రైట్, థ్యాంక్ యూ అండి. హెర్మెటిక్స్ గురించి గత 2 క్లాసులు మనం విన్నాం. ఈ దినున్న మరొక క్లాసుని మనం వినబోతా ఉంటున్నాం. ఈ దినున్న మనము వ్యాకరణ విశ్లేషణ అంటే ఒక పదాన్ని మనం చదువుతున్నప్పుడు అందులో ఉన్నటువంటి ఒక గ్రామటికల్ గా ఏముంది అనేది మనం కొంచెం అనలైజ్ చేస్తూ అంటే విశ్లేషిస్తూ మనము బైబిల్ని చదివేటువంటి ప్రయత్నం చేయాలి. వ్యాకరణ నిర్మాణంలో కొన్ని ప్రాథమికమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఆ ప్రాథమికమైనటువంటి అంశాలు మనం ఎట్లా చూడాలి, వాటి నుంచి మనము ఏం నేర్చుకోవాలి అనేది మనం చూస్తాం. ఆ తర్వాత నామవాచకాలు, సర్వనామాలు, క్రియాపదాలు, ఇవి చదువుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ వచనాల్లో దాగి ఉన్నటువంటి నామవాచకం, సర్వనామం లేదా క్రియాపదాలు ఎట్లా వాడారు అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. చివరిగా మనం అనుసంధానం చేసేటువంటి పదాలు లేదా కనెక్టివ్స్ అనేటువంటి ఆ విశ్లేషణ కూడా మనం చూస్తూ ఉంటాం. ఈ మూడు అంశాల గురించి ఈ దినున మనం ధ్యానం చేయబోతుంటాం. చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఈ దినున మనం వినబోతుంటున్నాం. కాబట్టి కొంచెం దేవుని యొక్క వాక్యాన్ని, బైబిల్ని పక్కకు పెట్టుకొని దయచేసి వాక్యం వినాల్సిందిగా నేను ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. ఇక్కడ వ్యాకరణ నిర్మాణంలో ప్రాథమికంగా ఉన్నటువంటి అంశాలను మనం గమనిస్తా ఉన్నట్టయితే ఒక వాక్యాన్ని చదివేటప్పుడు దాని ఆత్మీయ సత్యాన్ని గుర్తించడానికి వ్యాకరణ నిర్మాణం చాలా కీలకం. ఆయన రాసినటువంటి ఆ యొక్క వాక్యంలో వ్యాకరణం ఎట్లా ఉన్నది అంటే గ్రామటికల్ గా ఆయన ఏ పదాలు ఎప్పుడు ఎక్కడ వాడాడు అనేది మనం కొంచెం విశ్లేషణ చేస్తే గ్రంథకర్త ఏ విషయానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడో మనము చూసేటువంటి విధానము ఇక్కడ వాక్య నిర్మాణ విశ్లేషణ అంటారు. అంటే ఒక పుస్తకాన్ని మనం చదువుతున్నప్పుడు ప్రకటన గ్రంథాన్ని గమనిస్తా ఉన్నట్టయితే జరగబోయేటువంటి సంగతులని మరి యోహాన్ గారు వివరించే ప్రయత్నం చేశాడు. మనము ఆదికాండం గమనిస్తే మోషే సృష్టి యొక్క క్రమాన్ని గురించి, 4 విశ్వాస వీరుల యొక్క వారి యొక్క జీవితాన్ని గురించి, వారి విశ్వాసాన్ని గురించి ఆయన రాశాడు. అంటే ఒక పుస్తకాన్ని లేదా ఒక అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు ఆయన ఏం చెప్పాలి అనుకునేటువంటి, ఆయన చెప్పాలనుకునే ఆ సందేశం యొక్క ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఆ యొక్క మరి అంశం ఏముంది అనేది మనము యొక్క మరి వ్యాకరణ నిర్మాణం ద్వారా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ప్రతి పుస్తకానికి ఒక ప్రాముఖ్యతనిచ్చేటువంటి వచనం ఖచ్చితంగా ఉంటుంది. ఆ వచనాన్ని ఆధారం చేసుకొని ఆ అధ్యాయాన్ని, ఆ యొక్క పుస్తకాన్ని మనం అర్థం చేసుకుంటామని గతంలో మనం చెప్పుకున్నాం. వ్యాకరణ నిర్మాణంలో గమనించాల్సినటువంటి 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు ఏంటి అంటే సబ్జెక్ట్, కర్త, అంటే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ మనకు ఎవరు కనిపిస్తా ఉన్నారు అనేది మనం చూడాలి. తర్వాత ఆబ్జెక్టివ్, కర్మ, అంటే ఆ పని ఎవరిపై లేదా దేనిపై జరుగుతుంది, అది ఎట్లా జరుగుతుంది అనేది మనం చూస్తూ ఉంటాం పనిని గురించి. వర్బ్ అనేది మనం చూస్తే క్రియాపదం, ఇది జరుగుతున్నటువంటి పనిని మనకి
తెలియజేస్తుంది. అంటే ఇక్కడ గమనించాలి ఏంటంటే ఎవరు మాట్లాడుతూ ఉన్నారు, ఆ పని ఎట్లా జరుగుతుంది, ఆ జరుగుతున్నటువంటి పనిలో మరి క్రియ ఎట్లా ఉంది, ఏ కాలానికి సంబంధించింది అనేది కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఏదైనా ఒక వాక్యాన్ని మనం కొంచెం పరిశీలన చేసి చదువుతున్నప్పుడు లేదా అందులో ఉన్నటువంటి సత్యాన్ని మనం వెలికి తీయాలి అంటే ఈ 3 విషయాలు కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. ఇక్కడ నేను ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాను చూడండి. దేవుడు లోకంను ఎంతో ప్రేమించిన 3:16 మనం గమనిస్తున్నాం యోహాను సువార్తలో. ఇందులో మీరు గమనిస్తే ఇక్కడ మనం వ్యాకరణాన్ని చూస్తా ఉన్నట్లయితే సబ్జెక్ట్ ఎవరు అంటే అసలు దీనికి కారణం అంటే ఈ అంతటికి ఈ వచనానికి మూల కారణం ఎవరు అంటే కర్త. ఆ కర్త ఎవరు అంటే వచనంలో దేవుడు అనేది మనం గమనిస్తాం. ఆ దేవుని గురించి ఏం మాట్లాడుతుంది ఈ వచనం అంటే ఇక్కడ ప్రేమించే పనిని చేస్తుంది ఎవరు అంటే దేవుడే. కాబట్టి ఆయననే కర్త, ఆయననే ఈ యొక్క వచనానికి ఆధారంగా ఉన్నటువంటి వాడు. కాబట్టి ఇక్కడ కర్త దేవుడుగా ఉన్నాడు. తర్వాత కర్మగా మనం గమనిస్తే లోకము, ఆబ్జెక్ట్ ఏంటంటే లోకము. దేవుడు తన ప్రేమని దేనిపై చూపిస్తున్నాడంటే లోకంపై చూపిస్తున్నాడు. పని యొక్క ఫలితాన్ని పొందుకుంటున్నది ఎవరు అంటే లోకం. ఇక్కడ లోకము అంటే మనం గతంలో చూసాము ఒక ఉదాహరణ రూపంలో. లోకం అంటే ప్రజలు అనే మాటని మనం చూసాం. కాబట్టి ఇక్కడ కర్మ మరి చివరన ను అనేటువంటి ద్వితీయ విభక్తి ప్రత్యయ దాన్ని రావడం మనం చూస్తూ ఉంటున్నాం. అంటే ప్రతి ఒక్క మరి కర్మలో మీరు గమనిస్తూ ఉన్నట్లయితే మరి ప్రత్యేకంగా ను గాని ము గాని అనేటువంటి పదాలు మనకి చూస్తూ ఉంటాం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు ప్రేమిస్తా ఉన్నాడు. ఎవరిని అంటే లోకమును ప్రేమిస్తా ఉన్నాడు. ఆ లోకమును ప్రేమించేటప్పుడు మీరు గమనిస్తే అందులో క్రియ ఏముందయ్యా అంటే వర్బ్ ప్రేమించెను. ఇక్కడ జరిగిన పని ఏమిటి అంటే ప్రేమించడం. చూడండి, దేవుడేమో కర్తగా ఉన్నాడు, లోకమేమో ఆబ్జెక్టివ్, మెయిన్ ఆబ్జెక్టివ్ అంటే కర్మగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి పని ఏంటంటే ప్రేమించడం. దేవుడు, లోకము, ప్రేమ, ఈ మూడిట్లో మనము వ్యాకరణాన్ని మనం చూస్తూ ఉంటాం. దీన్ని బట్టి ఎవరు ముఖ్యమైనటువంటి వ్యక్తి, ఎవరి కోసం ఆ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు లేదా ఆ వ్యక్తి పని చేస్తా ఉన్నాడు, ఎందుకు పని చేస్తా ఉన్నాడు, కారణం, ఏ పనిని ఆయన చెప్పడానికి ఈ యొక్క పని చేస్తా ఉన్నాడు అనేది కూడా అన్ని విషయాలు 3 విషయాలు మనం తప్పకుండా ప్రతి వచనంలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఆ వచనం మనకి తప్పుగా అర్థం కాకుండా సరి అయినటువంటి మరి అర్థాన్ని ఇవ్వడానికి మనకి అవకాశం ఉంటుంది. సో కాబట్టి వాక్య నిర్మాణంలో మనం గమనించాల్సినటువంటి 3 అంశాలు ఇప్పటిదాకా మనం చూసాం. మరొక ఉదాహరణ మనం గమనిస్తే ఎఫెసీ పత్రికలో 3 నుంచి 14 వచనాలు అంటే ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 3వ వచనం నుంచి 14వ వచనం వరకు కూడా మనకి తెలుగు బైబిల్లో మరి వచనాలు ఆ 14 వచనాలు వేరువేరుగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఒరిజినల్ గ్రీక్ టెక్స్ట్ లో మనం గమనిస్తూ ఉంటే అదంతా కూడా ఎక్కడగోలో ఫుల్ స్టాప్ అనేది లేకుండా రాయబడినటువంటి మరి వచనం. చాలా సుదీర్ఘమైనటువంటి చాలా పెద్ద వచనంగా మనం గమనిస్తూ ఉంటాం. అంటే దాని అర్థం ఏంటి అంటే ఇదంతా కూడా ఒకే మరి భావంతో లేదా ఒకే సందర్భాన్ని తెలియజేస్తూ రాయబడినటువంటి వచనంగా మనం చూడాలి. అదంతా కూడా 1 సెంటెన్స్ గా మనం చూడాలి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇందులో కూడా సబ్జెక్ట్ అంటే కర్త ఎవరు అంటే 3 నుంచి 6 వచనాల్లో తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున మనల్ని ఏర్పరచుకొనెను. ఇక్కడ ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే దేవుడు అనే మాటని మనం గమనిస్తుంటున్నాం. ఆ వచనాలలో చూస్తున్నట్లయితే మనము దేవుని యొక్క తత్వాన్ని గురించి, ఆయన యొక్క మరి రక్షణ ప్రణాళికను గురించి, ఆయన మనుషుల ఎడల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు అనే అంశాన్ని గురించి మనం చూస్తూ ఉంటాం. తర్వాత మనం గమనిస్తూ ఉంటే ఆబ్జెక్టివ్ ఏంటి? ఆబ్జెక్ట్ అంటే కర్మ. 7 నుంచి 12 వచనాలలో ఆయన రక్తం వలన మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఇక్కడ చూస్తుంటాం ఆయన రక్తము ద్వారా విమోచన. యేసు ప్రభువారు ఆయన శిల్వ మరణం చెందకపోతే, ఆయన తన పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మన కోసం చిందించకపోతే విమోచన
అంటే పాపం నుంచి విడుదల విమోచన అనేది మనకు లేదు అనేటువంటి సందేశం 7 నుంచి 12 వచనాలలో మనం చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి పని ఏంటంటే విమోచన. మూడోది మీరు గమనిస్తే వర్బ్ అంటే క్రియ. 13 నుంచి 14 వచనాలలో వాగ్దానం చేయబడినటువంటి ఆత్మ చేత మీరు ముద్రింపబడి ఉన్నారు. తండ్రి అనేటువంటి దేవుడు ఒక ప్రణాళిక వేస్తాడు. కుమారుడు అనేటువంటి యేసుక్రీస్తు ఆయన తన రక్తం ద్వారా మనందరికీ విమోచన పాపక్షమాపణ అనుగ్రహించాడు. మనము రక్షింపబడిన తర్వాత ఇక్కడ గమనిస్తా ఉన్నట్టయితే అది పరిశుద్ధాత్మ చేత మనము ముద్రించబడినటువంటి వారంగా శాశ్వతంగా ఆయన యొక్క పిల్లలుగా మనం ఉండేటువంటి మరి అవకాశం ఉంది అనేటువంటిది ఈ యొక్క వచనాలు మనకు తెలియజేస్తూ ఉంటాయి. ఇందులో మీరు గమనిస్తా ఉన్నట్టయితే ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు, ఈ హెర్మెటిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇందులో ఉన్నటువంటి ఆ రూల్స్ ని మనం పాటిస్తూ ఉన్నప్పుడు వచనాన్ని సరిగా అర్థం చేసుకోవడమే కాదు, ఆ వచనాల్లో దాగి ఉన్నటువంటి సిద్ధాంతాన్ని కూడా మనము వెలికి తీసేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. అంటే సిస్టమేటిక్ థియాలజీలో మీరు గమనిస్తే 10 సిద్ధాంతాలు మనకున్నాయి. ఆ సిద్ధాంతాలని సపోర్ట్ చేసేటువంటి వచనాలు మనం చదువుతున్నప్పుడు ఈ యొక్క మరి వ్యాఖ్యాన శాస్త్ర నియమాలను బట్టి మనం ఆ వచనాలు చదివితే చాలా బాగా మనకి సిస్టమేటిక్ థియాలజీ అర్థమైపోతుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఇందులో ఒక థియాలజీ అంటే మనము వేదాంతపరమైనటువంటి విషయాల గురించి, దేవునికి సంబంధించినటువంటి విషయాల గురించి మనం చూస్తూ ఉన్నట్లయితే దేవుడు ఆయన త్రిత్వమై ఉన్నటువంటి దేవుడు. అంటే దేవుడు తండ్రిగా తన యొక్క దయా సంకల్పాన్ని ఆయన ఏర్పరచుకున్నాడు. అంటే ఒక ప్రణాళికని, రక్షణ ప్రణాళికని ఆయన ఏర్పాటు చేశాడు. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఆయన శరీరధారిగా ఆయన మరి భూమి మీదకి రావడం, ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని మరి కార్చి అందరికీ కూడా విడుదల విమోచన అనుగ్రహించినట్టుగా గమనిస్తున్నాం. పరిశుద్ధాత్మ మనల్ని ముద్రిస్తుందంటే మనము దేవుని బిడ్డలుగా మనము మరి నిరంతరం ఉంటున్నాము అనేటువంటి మాట ఇది త్రిత్వాన్ని తెలియజేస్తుంది. అదే సమయంలో మీరు గమనిస్తా ఉన్నట్లయితే రక్షణ ప్రణాళికలో మనం గమనిస్తే ఎక్కడ కూడా ఇక్కడ మానవునికి సంబంధించినటువంటి ప్రమేయం ఎక్కడ కూడా మనకు కనిపించదు. దేవుడే తన దయా సంకల్పాన్ని ఏర్పాటు చేశాడు. యేసు ప్రభువారే మన కోసం ఆయన చనిపోయాడు. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు రక్షింపబడ్డావు, నువ్వు దేవుని బిడ్డవు అనేటువంటి ఒక గ్యారంటీ పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నాడు. కాబట్టి మన రక్షణకి ఆధారం దేవుడే. ఆ త్రిత్వమై ఉన్నటువంటి వాడు ఇక్కడ మీరు గమనిస్తే 3 distinct in one essence అంటే ఒకే మూలం కలిగినటువంటి వేరు స్వభావాలు, వేరు వ్యక్తుల స్వభావాన్ని మనం చూస్తుంటాం. మూలం ఒకటే, దైవత్వంలో దేవుడు మరి ఆయన ఒక్కరిగా మనం చూస్తూ ఉంటాం. కానీ స్వభావంలో అంటే రక్షణ ప్రణాళికలో దేవుని యొక్క పనిని మనము వేరుగా చూస్తూ ఉన్నాం. దైవత్వంలో దేవుడు ఒక్కడే, కానీ స్వభావంలో దేవుడు భిన్నంగా ఉన్నాడు. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ వచనాలు మానవుని యొక్క బలహీనతను, దేవుని యొక్క గొప్పతనాన్ని, అదే సమయంలో ఆయన యొక్క స్వభావాన్ని మనకి స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి. పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతుంది, మనకి దేవుని గురించినటువంటి సత్యాలు మనకు తెలియజేస్తుంది. పరిశుద్ధాత్మ నువ్వు దేవుని బిడ్డవి అనేటువంటి ఒక నిశ్చయత, ఒక నమ్మకాన్ని మనకు స్పష్టంగా కలిగిస్తుంది. కాబట్టి మనం రక్షింపబడ్డామా లేదా అనేది ఇంకా ఆలోచించుకోవాల్సిన, అనుమానపడాల్సిన స్థితిలో మనం ఉండము అనేటువంటి ఆ గొప్ప అర్థాన్ని ఈ యొక్క మరి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 3 నుంచి 14 వచనాలలో మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చూస్తున్నట్టయితే వివరణ ఏంటి అంటే రక్షణ అనేది దేవుని సంపూర్ణ వ్యవస్థీకృత ప్రణాళిక. ఒక సిస్టమేటిక్ గా దేవుడు తన ప్రణాళికని వేసుకున్నాడు. ఆ సిస్టమేటిక్ పద్ధతి ప్రకారంగానే తన రక్షణ ప్రణాళికని ఆయన కొనసాగిస్తున్నాడు అనేది మనం గమనించాలి. కాబట్టి దేవుని యొక్క మరి ఉద్దేశం, ఆయన యొక్క ఆలోచన, మానవుడిలా ఆయనకున్నటువంటి ఆ ప్రేమ ఈ వచనాల ద్వారా మనం స్పష్టంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. అయ్యా, ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా అండి?
బ్రదర్ ప్రైజ్ లో కొంచెం స్లో చెప్తే బాగుంటుందండి, రాసుకోవటానికి సెంటెన్స్ టైం సరిపోతుంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. రైట్ అండి. ఇటువంటి వాక్యాలు మనం చదువుతున్నప్పుడు ఆ వాక్యాలలో ఉన్నటువంటి ఆ ప్రతి ఒక్క మరియు పదాన్ని లేదా ఆ యొక్క రాయబడినటువంటి వాక్య నిర్మాణ స్థితిని మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే మనము ఆత్మీయంగా దేవుని గురించినటువంటి సత్యాలు మరెక్కువగా తెలుసుకునే అవకాశం మనకుంటుంది. కాబట్టి కొన్నిసార్లు వాక్య నిర్మాణాన్ని ఒకవేళ మనం నిర్లక్ష్యం చేస్తే జరిగేటువంటి నష్టం ఏంటి అంటే, వచనాన్ని మనం తప్పుగా అర్థం చేసుకుంటూ కర్తను గుర్తించకపోతే బైబిల్లోని రక్షణ సత్యాలని తప్పుగా బోధించే ప్రమాదం ఉంది. కాబట్టి ఏంటి ఆ తప్పు అనేది మనం గమనిస్తా ఉన్నట్లయితే, వాక్య నిర్మాణంలో దేవుడి ఇచ్చిన ఉచిత కృపను వివరించేటువంటి వాక్యాలలో మనుషుడేదో స్వంత శక్తితో సాధించాడు, అంటే నేను రక్షింపబడ్డాను అంటే అది నా సొంత ప్రయత్నం అండి, నా సొంత తెలివితేటలండి, నా జ్ఞానం అండి అని చెప్పేటువంటి అవకాశము ఉంటుంది. కాబట్టి అట్లా మార్చివేసి కొంతమంది బోధించేటువంటి అవకాశం తప్పకుండా ఉంటుంది. సో కాబట్టి వాక్య నిర్మాణాన్ని మనం నిర్లక్ష్యం ఎప్పుడు కూడా చేయొద్దు. ఆ వాక్యం ఎట్లా నిర్మించబడ్డది, దీంట్లో కర్తగా ఎవరున్నారు, కర్మ ఏం జరుగుతుంది, తర్వాత మరి క్రియ ఏంటి అనేది కూడా కొంచెం జాగ్రత్తగా ప్రతి వచనాన్ని గ్రామటికల్ గా మనం పరిశీలన చేస్తే, ఆ పరిశీలన చేసేటువంటి క్రమంలో మనం ఎక్కడ కూడా తప్పిపోకుండా వాక్యం యొక్క అసలైనటువంటి అర్థాన్ని లేదా రచయిత చెప్పాలి అనుకున్నటువంటి మరి గొప్ప సందేశాన్ని మనం గ్రహించే అవకాశం ఉంది. గమనించాల్సిన విషయం ఏంటంటే, వాక్యాన్ని చదువుతున్నప్పుడు సందర్భాన్ని చూస్తాం, ఆ పదాల యొక్క అర్థాన్ని మనం గమనిస్తూ ఉంటాం. అదే సమయంలో మరి వ్యాకరణ నిర్మాణాన్ని కూడా మనం తప్పకుండా చూడాలి. అలా చూస్తే బైబిల్ ఎప్పుడు కూడా తప్పుగా అర్థం కాదు. ఇప్పుడు ఈనాడు అనేకమైనటువంటి తప్పుడు సిద్ధాంతాలు మన చుట్టూ మనం గమనిస్తుంటున్నాం. ఎందుకు ఆ పరిస్థితి వస్తుందంటే, బైబిల్ని చదువుతున్నప్పుడు ఈ యొక్క హెర్మెటిక్స్ రూల్స్ ని వాళ్ళు ఫాలో కాకుండా, వ్యాఖ్యాన శాస్త్రంలో ఉన్నటువంటి నియమాల్ని బట్టి బైబిల్ని అర్థం చేసుకోకపోవడాన్ని బట్టి వారి యొక్క మరి వేరువేరు ఆలోచనని బైబిల్కి జోడించి ఒక కొత్త సిద్ధాంతాన్ని, తప్పుడు సిద్ధాంతాన్ని వారు బోధిస్తుంటున్నారు. వాటిని మనం ఎదుర్కోవాలి. వాటిని మన సంఘంలో మనము బోధిస్తూ సంఘాన్ని కొంచెం మేల్కొల్పడానికి జాగ్రత్తగా వాక్యాన్ని మనం చదవాలి. ఇక్కడ కర్త ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. అక్కడ జరుగుతున్నటువంటి ప్రధాన క్రియ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోతే బైబిల్ మనం తప్పుగా వ్యాఖ్యానించే ప్రమాదం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా బైబిల్ చదివేటప్పుడు నిదానంగా, తొందరపడకుండా మళ్ళీ చదువుతూ అందులో ఉన్నటువంటి వచనం యొక్క మరి వ్యాకరణ విశ్లేషణ ఏంటి అనేది కూడా మనం చూడాలి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ వ్యాకరణం అర్థం కావడానికి మరి ముఖ్య వాక్య, ఉపాంగ వాక్యాలు, అంటే మనం అనుకున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి వచనానికి సహాయం చేసేటువంటి ఉపాంగ వాక్యాలు కొన్ని ఉంటాయండి. అంటే ముఖ్య వాక్యము ఏంటి అనేది కొన్నిసార్లు మనకు స్పష్టంగా అర్థం కాకపోవచ్చు. ఉపాంగ వాక్యం చదువుతున్నప్పుడు, అంటే పక్కన ఉన్నటువంటి మరొక వచనం కూడా మనం పూర్తిగా చదివినప్పుడు అసలు ఆ వచనం యొక్క భావం ఏంటి అనేది గమనించే అవకాశం ఉంటుంది. అందుకే ఇండిపెండెంట్ లేదా డిపెండెంట్ క్లాస్ అంటే రెండు క్లాసులు ఉన్నాయండి. అంటే ఒక వాక్యము మరొక వాక్యం పైన ఆధారపడడం లేదా స్వతంత్రంగా ఉండడం అనేది ఆ వాక్యం యొక్క నిర్మాణాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఒక పేరాగ్రాఫ్ లో ప్రధాన సందేశమును మోసే ముఖ్య వాక్యం ఏది, అది తప్పకుండా మనం చూడాలి.
మీరు ఒక 10 వచనాలు లేదా ఒక పేరాగ్రాఫ్ను కనుక మీరు చదువుతున్నప్పుడు ఆ చదువుతున్నటువంటి పేరాగ్రాఫ్లో రచయిత ఏం ప్రధాన సందేశాన్ని ఆయన రాసే ప్రయత్నం చేశాడు, ఆ ప్రధాన సందేశమే ఆ అధ్యాయానికి లేదా ఆ పుస్తకానికి ముఖ్య అంశంగా ఉండొచ్చేమో. లేదు ఆ 10 వచనాలలో అసలు ఆయన చెప్పాలనుకున్నటువంటి ముఖ్యమైనటువంటి సందేశం ఏమై ఉండొచ్చు అనేది కూడా మనం చూడడానికి ప్రయత్నం చేయాలి. 10 వచనాలు లేదా 5 వచనాలు మనం కలిపి చదువుతున్నప్పుడు, ఒక పేరాగ్రాఫ్ని మనం చదువుతున్నప్పుడు ప్రధాన సందేశాన్ని మోసేటువంటి ముఖ్య వాక్యము దేని గురించి ఈ 5 వచనాలు మాట్లాడుతున్నాయి. ఇందులో దేన్ని ఆయన చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు? పాపం గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడా? దేవుని తత్వాన్ని గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడా? మానవుని యొక్క బలహీనత గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడా? లేకపోతే పరలోకాన్ని గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడా? ఏం చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అనేది మనం ఆ పేరాగ్రాఫ్ని మాటి మాటికి మళ్ళీ చదివి దేని గురించి ఆయన ఎక్కువ ఆ పదాలు రాశాడో అదే ప్రధాన సందేశంగా మనం గుర్తించి ఆ యొక్క పేరాగ్రాఫ్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. దీనికి మద్దతుగా లేదా అదనపు సమాచారం ఇస్తూ మనం చదువుతున్నటువంటి ఈ యొక్క వచనానికి మరి ఆ యొక్క వచనం పైన ఆధారపడేటువంటి ఉపవాక్యాలు ఏంటి అంటే, కొన్నిసార్లు ఒకే వచనాన్ని చదివితే మనకు పూర్తిగా అర్థం కాకపోవచ్చు, కానీ దానికి అనుబంధంగా లేదా దానిపైన ఆధారపడేటువంటి కొన్ని క్రాస్ రెఫరెన్స్లు కూడా మనం చూస్తూ ఉంటాం. ఆ క్రాస్ రెఫరెన్స్లను చూస్తే అసలు ఈ వచనం ఏంటి, మొదటి వచనం ఏంటి అనేది మనకి సులువుగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం బైబిల్ చదువుతున్నప్పుడు, ప్రత్యేకంగా ఒక పేరాగ్రాఫ్ని మనం ఎంచుకున్నప్పుడు, అందులో రచయిత చెప్పాలనుకున్నటువంటి సందేశంతో పాటు ఆ వచనాల మీద ఆధారపడేటువంటి కొన్ని ఉపవాక్యాలు ఏంటి అనేది కూడా మనం చూడాలి. ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 15వ వచనంలో, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞను గైకొందురు అనే వచనము రాయబడ్డది. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆయన ముఖ్య సందేశం చెప్పడానికి ఇందులో ఏమి ఉపయోగపడుతుంది అంటే, ఏం చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తా ఉన్నాడు? తన ఆజ్ఞల్ని గైకొనడానికి ఆయన ఇక్కడ చూస్తున్నట్టయితే ఇండిపెండెంట్ క్లాస్ అంటే నా ఆజ్ఞల్ని గైకొందురు అనేటువంటి మాట దీనికి సంపూర్ణమైనటువంటి అర్థం ఉందండి. అంటే నా మాటలు వింటారు, నా ఆజ్ఞలు మీరు పాటిస్తారు, నా యొక్క చెప్పినటువంటి మాటలకి మీరు లోబడతారు అనే అర్థము పూర్తిగా అర్థమిచ్చే రీతిగా ఈ మాట ఉన్నది. కానీ డిపెండెంట్ క్లాస్ అంటే ఇక్కడ మీరు గమనించాలి, మీరు నన్ను ప్రేమించిన ఎడలా, ఇఫ్ యు లవ్ మీ అంటే మీరు నన్ను ప్రేమించిన ఎడలా, అప్పుడు ఏమైపోతుందంటే అంటే ఆ వాక్యము అక్కడనే ఆపితే, మీరు నన్ను ప్రేమించిన ఎడల అని అక్కడనే ఆపితే ఆ వాక్యము అసంపూర్ణంగా ఉంటుంది. పూర్తి అర్థాన్ని ఆ యొక్క వచనము ఇవ్వదు. కాబట్టి ఏం చేయాలి? దానికి మిగిలిన వచనాన్ని కూడా మనం కలిపి చదువుతున్నప్పుడు, ఆ 2 పదాలను కలిపి ఒక్క వచనంగా మనం చదువుతున్నప్పుడు రచయిత చెప్పాలి అనుకున్నటువంటి పూర్తి ఆ వచనం యొక్క అర్థాన్ని మనం గమనించేటువంటి అవకాశం ఉంది. ప్రేమిస్తే ఏం జరుగుతుంది అనేటువంటి ప్రశ్నకి సమాధానం కోసము ఇది ప్రధాన వాక్యంపై ఆధారపడ్డది. ఏంటి? ఇప్పుడే నా ఆజ్ఞలు గైకొనడానికి గల కారణం తెలియజేస్తూ ప్రధాన సందేశానికి మద్దతు ఇస్తుంది. ఒక వ్యక్తి దేవుని యొక్క ఆజ్ఞను పాటించాలి, గైకొనాలి అంటే ఆ వ్యక్తి దేవుణ్ణి ప్రేమించాలి. ఫస్ట్ ప్రేమిస్తేనే ఆయన ఆజ్ఞల్ని గైకొనేటువంటి అవకాశం ఉంది. ఆ సందేశాన్ని ఈ వచనం మనకిస్తుంది. అందుకే ఒక వచనం చదువుతున్నప్పుడు ఎప్పుడు కూడా సగం వచనాన్ని తీసుకొని ఆ పదాన్ని తీసుకొని మనం మరొక పదంతో కలిపి
బైబిల్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా చేయొద్దు. దేని గురించి ఈ వచనం మాట్లాడుతుంది, దీనిపైన ఆధారపడేటువంటి ఉపవచనాలు ఏంటి అనేది కూడా మనం చూస్తూ దేవుని యొక్క వాక్యాన్ని సరి అయిన రీతిగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఇప్పటిదాకా నేను చెప్పినటువంటి దాంట్లో అయ్యా మీకు ఏదైనా అర్థంగా ఉందా అండి? నాకైతే బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండి. సార్ ప్రెసిడెంట్ చెప్పండి. ఇప్పుడు మీరు ఇచ్చిన ఈ క్లాస్ మనకు మళ్ళీ వినడానికి అవకాశం ఉంటుందా అండి? అయ్యా ఉంటుందండి, తప్పకుండా రికార్డింగ్ ఉంటుందండి. ఆ రికార్డింగ్ తప్పకుండా మీకు గ్రూప్ లో ఏ రోజు ఆ రోజు పెడితే మళ్ళీ ఒక్కసారి మళ్ళీ రాసుకుంటాం. అన్ని ఉంటాయి, అన్ని వీడియోస్ ఉంటాయి, అన్ని క్లాసుల వీడియోస్ ఉంటాయి. ఆ లింక్ మేము గ్రూప్ లో పెడతాము. దాన్ని మీరు క్లిక్ చేసినప్పుడు ఏ రోజు ఆ రోజు క్లాస్ ఉంటుందండి. బ్రదర్ ఆల్రెడీ పెట్టారు లింక్, మనకి ఏ రోజు ఆ రోజు వస్తూనే ఉంది. 2 రోజుల క్లాసెస్ మొన్న వచ్చేసింది ఎమ్మటే. ఆ రోజు నైటే పెడుతున్నారు. అవునా? ఓకే ఓకే, మంచిది మంచిది. కొంచెం మీరు గ్రూప్ ని ఫాలో అయితే మీకు అన్ని వివరాలు తెలుస్తాయండి. ఇంకో డౌట్ అండి. అయ్యా ఇప్పుడు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ కోర్సు ఎగ్జామ్ ఎట్లా అంటే ఆన్లైన్ ఉంటుందా ఆఫ్లైన్ ఉంటుందా? అది చెప్తామండి తర్వాత. ఓకే రైట్ అండి. సార్ పీపీటీస్ ఆన్లైన్ లో అది వాట్సాప్ లో అప్లోడ్ చేస్తలేరు. మీకు తర్వాత మెటీరియల్ వస్తుందండి. ఒక బుక్లెట్ 150 పేజీల బుక్లెట్ ఉందండి. ఆ బుక్లెట్ ని మీకు అంటే పర్సనల్ గా ఇవ్వడం కానీ లేదా పోస్ట్ చేయడం కానీ జరుగుతుందండి. మీకు తప్పకుండా మెటీరియల్ అందుతుందండి. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ. ఓకే అండి, మనం ముందుకెళ్దాం. మరొక అంశాన్ని మనము చూద్దామండి. ఇక్కడ నామవాచకాలు, సర్వనామము, క్రియాపదాలు అనే వాటిని మనం చూస్తుంటున్నాం. ఒక వచనాన్ని మనం చదువుతున్నప్పుడు ఆ వచనంలో మరి ఒకే వ్యక్తి మనకు కనిపిస్తాడా లేదా అనేకులు మనకి కనిపిస్తారా? కొన్నిసార్లు అనేకులను కూడా కలిపి ఒక వ్యక్తిగా మాట్లాడేటువంటి సందర్భాలు కూడా మనం చూస్తాం. ఇక్కడ గమనిస్తా ఉన్నట్టయితే నామవాచకాలు అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే ఒక వ్యక్తిని గురించి రాసినటువంటి సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. ఈ వచనంలో పాత నిబంధనలోని సందర్భాన్ని కొత్త నిబంధనలో గలతీ రాసినటువంటి సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తూ ఏం చెప్పే ప్రయత్నం చేశాడంటే, పాత నిబంధనలోని అబ్రాహాము సంతానము అని చెప్తూ ఆ సంతానానికి ప్రధానమైనటువంటి కారణం యేసుక్రీస్తే. అంటే యేసు ప్రభువారు ఆయన విశ్వాసం ఉంచినటువంటి వారు, ఆయనని నమ్ముకున్నటువంటి వారు అబ్రాహాము ద్వారా ఏ యొక్క వాగ్దానము, ఏ యొక్క ఆశీర్వాదము వారు పొందుకుంటారో అనే మాటని ఇక్కడ చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. ఒకే ఒక మాట ఏంటంటే, అబ్రాహాముకు చేయబడినటువంటి వాగ్దానము స్వతంత్రించుకోవాలంటే యేసుక్రీస్తు ప్రభువారే ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఆయన ద్వారానే ఈ వాగ్దానాలన్నీ కూడా మనం పొందగలము అనే సందేశాన్ని గలతీ సంఘంలో ఉన్నటువంటి యూదులు వాళ్ళందరూ, కాబట్టి వాళ్ళకు అర్థమయ్యే రీతిగా వాళ్ళు దేవుని యొక్క యేసు ప్రభువారి యొక్క దైవత్వాన్ని అంగీకరించే రీతిగా వారి కొరకు రాయబడినటువంటి ఈ వచనాన్ని మనం ఇప్పుడు స్టడీ చేస్తూ ఉంటున్నాం. చాలా మంది ఈ వచనాన్ని మిస్ఇంటర్ప్రిటేషన్, తప్పుగా బోధిస్తా ఉన్నారు. ఏంటి అంటే, అబ్రాహాంకి దేవుడు ఇచ్చినటువంటి ఆ సంతానం అంతా కూడా ఇశ్రాయేలీలు, వారు మిగిలిన తరం అంతా కూడా వారు దేవుని దీవెన పొందారు. మనం కూడా ఆత్మ సంబంధులమైన ఇశ్రాయేలీలమే. కాబట్టి అబ్రాహాంకు ఉన్నటువంటి ఆశీర్వాదాలు, వాగ్దానాలు మనకు కూడా ఉన్నాయి అనేటువంటి ఒక బోధని చాలా మంది ఈ దినాల్లో బోధిస్తా ఉన్నారు. గమనించాల్సిన విషయం,
ఈ వచనంలో అసలు రచయిత ఏం చెప్పాలి అని అనుకుంటున్నాడు. ఎందుకనంటే అబ్రహాము దీవించబడ్డాడు, నువ్వు కూడా దీవించబడతావు అనేటువంటి సందర్భంతో చాలా మంది ఈ వచనాన్ని వాడుకుంటూ ప్రసంగాలు చేస్తా ఉన్నారు. అబ్రహామునకు దేవుడిచ్చినటువంటి వాగ్దానాలు భూమి, డబ్బు, సంతానం. ఇది ప్రతి విశ్వాసికి భౌతిక రూపంలో నూరంతలుగా వస్తాయని కొందరు బోధిస్తున్నారు. ఈ కాలంలో మనం చూస్తా ఉన్నాం. నిజానికి ఇక్కడ ఆ సంతానము క్రీస్తే అనే మాట రాశాడు. ఒక్కని గూర్చి అని స్పష్టంగా ఆ వచనంలో ఉందండి. ఒక్క వ్యక్తిని గురించే అంటే అబ్రహాం యొక్క సంతానం అంతా కూడా యేసు క్రీస్తుని విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన యందు నమ్మకం ఉంచినప్పుడు ఈ వాగ్దానాలు, ఆశీర్వాదాలు అన్ని కూడా వారు కూడా పొందుకుంటారు అనే సత్యాన్ని గలతీ సంఘానికి పౌలు గారు చెప్పే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆ సంఘంలో చాలా మంది యూదులు దేవుని నమ్ముకున్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళు యేసు ప్రభువారి యొక్క దైవత్వాన్ని గుర్తించడానికి ఈ వచనాన్ని పౌలు గారు కోట్ చేసి ఉంటున్నారు. ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు స్వయంగా పాత నిబంధనలోని ఒక నామవాచకాన్ని యూదులు ఎలా తప్పుగా అర్థం చేసుకున్నారో ఇక్కడ ఎత్తి ఆయన చూపిస్తుంటున్నాడు. ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి అంటే, దేవుడు అబ్రహాంతో నీ సంతానము ద్వారా భూమిని ఆశీర్వదించబడుతుంది అని చెప్పలేదండి. యూదులు ఈ యొక్క నామవాచకాన్ని మీరు గమనించాలి, బహువచనంగా అంటే ఇశ్రాయేలు జాతికి అంతా కూడా ఇది మరి వర్తిస్తుంది అని చెప్పి తప్పుగా బోధిస్తుంటున్నారు. అబ్రాహాము యొక్క సంతతి అంతా కూడా మేమే అండి, అంటే అబ్రాహాముకి దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు, ఆశీర్వాదాలు అన్ని కూడా మేమే పొందుకుంటాం, అది మాకు దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప భాగ్యం అని చాలా మంది ఈ వచనాన్ని తప్పుగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉందండి. కానీ ఇక్కడ పౌలు క్లియర్ గా ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ పౌలు వాడబడినటువంటి వ్యాకరణాన్ని మనం చూస్తే దేవుడు సంతానములు అనేటువంటి బహువచనాన్ని వాడలేదండి. ఒకే ఒక సంతానము, అది ఏకవచనం, అది సింగులర్ నౌన్ అండి. అంటే ఒక వ్యక్తిని గురించే చెప్పడానికి, ఆ ఒక వ్యక్తే యేసు ప్రభువారు అని సూచించడానికి ఆయన ఈ వచనాన్ని రాశాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే, అబ్రహాం ద్వారా దీవించబడాలి అంటే యేసు ప్రభువారి అని విశ్వాసం ఉంచాలి. ఆ అధ్యాయం అంతా కూడా చదివితే మీకు అదే అర్థమవుతుంది. యేసు ప్రభువారి అని విశ్వాసం ఉంచినటువంటి వారు అందరూ కూడా అబ్రహాంకి దేవుడిచ్చిన వాగ్దానాలు అన్ని కూడా వారు పొందుకుంటారు, ఆ వాగ్దానాలు వారి జీవితంలో నెరవేర్చబడతాయి అనే సందేశాన్ని క్లియర్ గా స్పష్టంగా ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. మీ తండ్రి అయినటువంటి అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించింది. అంటే అబ్రహాంకి తెలుసండి ఒక మెస్సయ్య త్వరలో రాబోతున్నాడు. పాత నిబంధనలో ముఖ్యంగా పంచకాండాలలో వారు బలులు అర్పించేటప్పుడు ఆ బలిగా అర్పించేటువంటి ఆ పశువు మరి రూపంలో రాబోతున్నటువంటి ఒక మెస్సయ్య వస్తాడు అనేటువంటి వాళ్ళు ఆ విశ్వాసంతో, ఆ నమ్మకంతో ఆ బలిని వాళ్ళు అర్పించేటువంటి వారు. హెబ్రీ రాసినటువంటి పత్రిక అంతా కూడా దాని గురించే మాట్లాడుతుంది. అంటే పాపాలు తీసివేయబడలేనటువంటి ఆ బలి అది నిజమైనటువంటి బలి కాదు, అది ఛాయ అని చెప్తూ యేసు ప్రభువారే ఆ యొక్క నిజమైనటువంటి బలి, ఆయన మాత్రమే పాపాన్ని పరిహరించేటువంటి ఏకైక బలి అనే సందేశాన్ని హెబ్రీ రాసినటువంటి పత్రికలో మరి చెప్పేటువంటి ప్రయత్నం జరిగింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఏకవచనంతో అపోస్తలుడైనటువంటి పౌలు ఈ వచనాన్ని ఆయన రాశాడు. సంతానము అంటే ఏకవచనం, అది సింగులర్ నౌన్. ఇక్కడ క్రీస్తుని గురించి ఆయన చెప్పే ప్రయత్నం చేస్తూ ఆ క్రీస్తు యందు విశ్వాసం ఉంచినటువంటి వారు అబ్రహాంకి ఇవ్వబడినటువంటి వాగ్దానంలో వారసులు అనే సందేశాన్ని ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. అంతేకాదు గలతీయులకు రాసిన పత్రిక 3:29లో మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమునందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. అంటే ఏంటి అంటే, యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు ఎవరైతే జీవిస్తా ఉన్నారో వారు కూడా అబ్రహాము యొక్క సంతానమే. ఈ వచనం రాస్తుంది యూదులకి.
ఈ వచనము యేసు ప్రభువారి దైవత్వాన్ని తృణీకరించేటువంటి యూదులకి పౌలు రాస్తున్నాడు. ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తుందంటే, అయ్యా మీరు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయనను దేవుడిగా మీరు అంగీకరిస్తే, అబ్రహాము యొక్క సంతానంగా మీరుండి ఆయన అబ్రహాంకు ఇవ్వబడినటువంటి ప్రతి వాగ్దానానికి యేసుక్రీస్తు ద్వారా మీరు కూడా వారసులు అనే సందేశాన్ని ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే మీరు అర్థం చేసుకోవాలి, యేసు ప్రభువారి యొక్క దైవత్వము, యేసు ప్రభువారిలో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని పౌలు గారు గలతీ సంఘానికి, ఆ తర్వాత ఎఫెసీ సంఘానికి చెప్పేటువంటి ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఇక్కడ వాడబడినటువంటి ముఖ్య పదం ఇక్కడ మీరు చూడాలి ఏంటి అంటే సంతానము, అంటే ఏకవచనమే, ఒకే ఒక్క వచనము అని అర్థము. ఆ ఒక్క వ్యక్తిని గురించే మాట్లాడుతున్నప్పుడు ఆ ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు అనేటువంటి మరి స్పష్టమైనటువంటి మరి వచనాలు కూడా ఆ తర్వాత వచనాలలో మనం చూసేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ క్రీస్తు గుర్తింపు, ఈ ఏకవచనం సంతానం స్పష్టంగా యేసుక్రీస్తుగా గుర్తించబడింది. కేవలం క్రీస్తులోనే వాటి అంతిమ నెరవేర్పుని పొందుతాయని పౌలు వాదిస్తూ ఈ యొక్క మాటలు ఆయన రాశాడు. ఆయన వాదనంతా క్రీస్తు యొక్క దైవత్వాన్ని యూదులు అంగీకరించాలి, ఇంకా యూద ఆచారాలు సంఘంలోకి తెస్తున్నటువంటి వ్యక్తులు ఆ గలతీ పత్రికలో, ఆ యొక్క ఎఫెసీ పత్రికలో ఉన్నారు. కాబట్టి వారికి క్రీస్తు యొక్క దైవత్వం, అదే రీతిగా మరి అబ్రహాము మా పితరుడు అని వారు మరి విర్రవీగుతున్నటువంటి కాలంలో ఆ అబ్రహాము యొక్క ప్రవచనం, ఆ అబ్రహాంకి ఇవ్వబడినటువంటి ఆశీర్వాదాలు, ఆ యొక్క వాగ్దానాలు అన్నీ కూడా యేసు క్రీస్తులోనే నెరవేర్చబడతాయి అని ఆయనను విశ్వసించినప్పుడే ఆ యొక్క వాగ్దానానికి వారసులుగా మనం మారుతామని చెప్పేటువంటి ప్రయత్నం చేసి ఉంటున్నాడు. ఆయన వాదన అంతా కూడా క్రీస్తు యొక్క దైవత్వమే. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే సర్వనామాలు. అయ్యా ఇప్పటిదాకా నేను చెప్పిన దాంట్లో మీకేమైనా అర్థమైందా? నామవాచకంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం ఇప్పటిదాకా మనం చూసాం. ఇందులో ఏదైనా అర్థం కాంది ఉందా? ప్రెసిడెంట్ బ్రదర్, అయ్యా ప్రెసిడెంట్, ఇప్పుడు మామూలుగా మనం ఎవరికైనా సంతానము అని అంటే నీ సంతానం ఎంతమంది అని అడుగుతాం యాక్చువల్ గా. అంటే వారికి 2-3 కుమారులు ఉన్నా లేకపోతే అదంతా కూడా సంతానము కిందికి వస్తుంది కదా, అది ఒక్కరి కిందికి ఎలా తీసుకుంటాం మనం అని నా. ఇక్కడ సంతానములు అంటే ఆ జాతి మొత్తానికండి, తరతరాలకి అని అర్థం. ఇక్కడ సంతానము అంటే ఒక్క వ్యక్తికే అని అర్థం అండి. అంటే ఎట్లా అంటే ఇక్కడ మరి శరీరం ద్వారా పుట్టినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడట్లేదు అక్కడ. ఏంటి అంటే చెప్పండి సార్, చెప్పండి. అది ఆత్మ సంబంధంగా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తులకి ఆ వాగ్దానాలు అన్ని కూడా చెందుతాయి అనేటువంటి సందేశాన్ని పౌలు గారు స్పష్టంగా వివరించారు. అయ్యా క్లియరా? ఓకే సార్, క్లియర్. ఓకే, రైట్ అండి, థ్యాంక్ యూ. మరొక విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటామండి, సర్వనామాలు అంటే ప్రొనౌన్. ఇక్కడ మీరు గమనించాలి, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే అనే వచనము ఇక్కడ ఉందండి. ఇందులో మనం గమనిస్తా ఉన్నట్లయితే అపోస్తలుడైనటువంటి పౌలు క్రైస్తవ విశ్వాసానికి పునాది లాంటి ఒక గొప్ప సత్యాన్ని ఆయన వివరించే ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటి ఆ సత్యం అంటే మీరు గమనించాలి, ఇక్కడ ప్రాముఖ్యమైనటువంటి ప్రొనౌన్ అంటే సర్వనామము. ఇక్కడ ఆయన మాట్లాడుతూ నేను హైలైట్ చేసి పెట్టాను చూడండి, ఎఫెసీ పత్రిక 2:8లో ఇది అనేటువంటి మాట ఆయన మాట్లాడాడు. ఇంగ్లీష్ లో మరి దట్, ఇట్ అని చెప్పి రకరకాల ట్రాన్స్లేషన్ లో మనం చూస్తూ ఉంటాం. అంటే ఏంటి అంటే ఇక్కడ మన రక్షణకి ఆధారమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి సత్యాన్ని ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఏంటి ఆయన చెప్పాలి అనుకున్నది అనేది మనం చూస్తూ ఉన్నట్టయితే గ్రీకు భాషలో ఉన్నటువంటి ఆ భాషా నియమాల్ని ఉపయోగిస్తూ
ఏం చెప్పాడు అంటే కృప అంటే అక్కడ ఆయన ఉద్దేశించినటువంటి సందర్భం ఏంటంటే అదొక ఫెమినైన్ జెండర్, అది ఇది అని చెప్పి మాట్లాడతాం కదండి. అది ఆ యొక్క వర్షంలో కృప గురించి రాశాడు. విశ్వాసము దాన్ని కూడా మీరు గమనిస్తే ఫెమినైన్ జెండర్ లోనే ఆయన రాశాడు. అంటే ఏంటంటే ఇక్కడ ఈ రెండు కూడా ఏం మాట్లాడుతున్నాయి అంటే ఒక విశ్వాసి రక్షింపబడడానికి కృప అనేది చాలా అవసరం. అంతేకాదు విశ్వాసం కూడా అవసరమే. ఆ విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఏం చేశాడు అంటే ఇక్కడ అది అని మాట్లాడాడు. ఆ రెండింటిని కలిపి విశ్వాసమును కృపను కలిపి ఏం చేశాడంటే ఒక నపుంసక లింగంగా న్యూట్రల్ జనరల్ గా ఆయన వాడాడు. ఇక్కడ మనం గమనిస్తా ఉన్నట్లయితే ఇద్దరు మరి మోసం చేసి ఒకరినొకరు మోసం చేసి వారు ఒకవేళ మరి వాదోపవాదాలు చేస్తున్నప్పుడు మరొక వ్యక్తి ఏం జరిగింది ఇక్కడ అని అడిగితే ఏం మాట్లాడతారండి, అదంతా మోసం అండి అంటారు. ఇద్దరు వ్యక్తులు వాళ్ళు పోట్లాడుకుంటున్నప్పుడు అది అనే మాటని మనం మాట్లాడతామండి. అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఏం జరుగుతుంది, ఆ ఇద్దరు వ్యక్తుల ద్వారా జరుగుతున్నటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటి అనేది మనం చెప్పడానికి అది అనేటువంటి మాటని మనం వాడుతూ ఉంటాం. గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కృప విశ్వాసం ఈ రెండింటినీ కలిపి అది అనేటువంటి ఒక నపుంసక లింగంతో న్యూట్రల్ ప్రొనౌన్ తో ఆయన మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రీకు వ్యాకరణ ప్రకారంగా ఒక ప్రొనౌన్ దేన్నైనా సూచించాలి అంటే దాని లింగము మ్యాచ్ కావాలి. పైన ఉన్నటువంటి ఆ రెండు జెండర్స్ ఒకే రకంగా ఉండాలి. ఆ రెండు జెండర్స్ ఇక్కడ ఫెమినైన్ గా ఉన్నాయి కాబట్టి అక్కడ ఏం చేశాడంటే దాన్ని న్యూట్రల్ జనరల్ గా మార్చాడు. ఇక్కడ ఇది అనేది నపుంస లింగంలో ఉంది కాబట్టి ఇది కేవలం కృపను గాని లేకపోతే కేవలం ఒక విశ్వాసాన్ని గాని విడివిడిగా సూచించడం లేదు. అందుకే ఒక వచనాన్ని మనం చదువుతున్నప్పుడు అందులో రాయబడినటువంటి పదాలని చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలండి. మనకి భాష వచ్చు కదా, మన భాషలో బైబిల్ ఉంది కదా అని చెప్పి మనం చదువుకుంటూ పోతున్నప్పుడు కొన్నిసార్లు ఆ యొక్క గ్రామర్ ఏంటి అనేది మనం పరిశీలించకపోతే రాయబడినటువంటి ఆ వ్యాకరణము ఎట్లా ఉంది అనేది మనం చూడకపోతే ఆ వచనము మరొక కోణంలో లేక తప్పు కోణంలో అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఆగి ఆ వచనాన్ని 1-2 సార్లు చదివి ఆ పదాల యొక్క అర్థము సందర్భము అంతేకాకుండా ఆ పదాలలో ఉన్నటువంటి జెండర్ని కూడా మనం చూడాలి. అప్పుడు ఆ యొక్క వాక్యంని మనం సరిగా అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం గమనిస్తే ఒకవేళ ఇది అనే పదం కేవలం విశ్వాసానికి మాత్రమే లేదా కృపకు మాత్రమే సూచించి ఉంటే పౌలు గారు ఇక్కడ స్త్రీలింగ సర్వనామాన్నే ఆయన వాడేటువంటి వారు. కానీ మీరు గమనిస్తే అక్కడ రెండు ఫెమినైన్ గా ఉన్నాయి, రెండు స్త్రీలింగాలుగా ఉన్నప్పుడు ఆ రెండింటిని కలిపి పౌలు గారు ఏం చేశారంటే తనకున్నటువంటి గ్రామటికల్ గా ఆ యొక్క జ్ఞానంతో అది అని చెప్పి రాశాడు. అంటే ఇద్దరి గురించి జరుగుతున్నటువంటి పనిని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అక్కడ మరి లింగము యొక్క స్వభావం అనేది కొన్ని సందర్భాల్లో మారుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ రక్షణ అంశం మొత్తం కూడా దేవుని యొక్క వారమే. అది అన్నాడు అంటే ఆ సర్వనామం పైన చెప్పబడినటువంటి మొత్తం ప్రక్రియ ఎంటైర్ క్లాస్ అంతా కూడా ఏం తెలియజేస్తుంది అంటే దేవుని గొప్పతనాన్ని గురించి చెప్తుంది. మీరు ఆ వచనాన్ని చదివితే మనకు అర్థమైపోతుంది అంటే మన విశ్వాసానికి ఆధారం లేదా దేవుడు మన మీద చూపించేటువంటి కృపకి ఆధారము దేవుడే. అంటే మీరు గమనించాలి, మానవుని ఎడల దేవుడు ఎంత మరి కృపని ఆయన చూపిస్తున్నాడు. మనం విశ్వసించడానికి కూడా ఆయనని మనం నమ్ముకోవడానికి కూడా దేవుడే ఆధారం అండి.
మానవ మేధస్సు, మానవ జ్ఞానం నేనెప్పుడు పాపినని చెప్పి ఒప్పుకోదు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఒప్పించినప్పుడు మాత్రమే నేను పాపిని అనేటువంటి ఆ విశ్వాసంలోకి, నాకు రక్షకుడు అవసరము అనేటువంటి ఆ నమ్మకంలోకి మనం రాగలుగుతాం. ఆ సత్యాన్ని మరి పౌలు గారు చెప్పడానికి ఈ మాటని ఆయన రాసి ఉంటున్నాడు. దేవుని కృప, దాన్ని మనం పొందుకునేటువంటి విశ్వాసం, తద్వారా మనకు కలిగేటువంటి రక్షణ, ఈ మూడు కలిపి ఒక టోటల్ ప్యాకేజీగా చూస్తే ఏదైతే ఉందో అది మన వల్ల కలిగింది కాదు. దేవుని కృప మన ద్వారా మనము పొందుకోలేము. విశ్వాసం కూడా దేవుడు మనకిస్తేనే ఆయన మనము విశ్వాసము నమ్మకము ఉంచగలుగుతాము. ఈ రెండిటి ద్వారా దేవుడే మనల్ని పాపం నుంచి, శాపం నుంచి, నరకం నుంచి తప్పిస్తా ఉన్నాడు. కృపకి ఆధారం దేవుడే, మనం విశ్వసించడానికి ఆధారం దేవుడే, మన రక్షణకి ఆధారం కూడా దేవుడే. కాబట్టి ఈ వచనంలో ఎక్కడ కూడా మానవుని యొక్క ప్రమేయం, మానవుని యొక్క మరి కృషి ఏది లేదు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది పూర్తిగా దేవుడు మానవునికి ఇచ్చినటువంటి ఒక ఉచిత వరము. ముగింపు ఏంటంటే, రక్షణ అనేది మన సొంత క్రియల సంపాదన కాదు. ఇది కేవలం యేసుక్రీస్తు శిలువలో చేసినటువంటి కార్యం. ఆ కార్యం ద్వారానే దేవుడు మనకిచ్చినటువంటి ఉచిత మరి వరం. అందుకే మానవుడు తన భక్తిని గురించి కానీ, క్రియలను గురించి కానీ అతిశయపడడానికి ఎక్కడా వీలు లేదు. మీరు గమనిస్తూ ఉంటే చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఏంటంటే, బ్రదర్ మీరు ఎట్లా రక్షింపబడ్డారు అంటే, కొంతమంది ఏం చెప్తారంటే, అయ్యా నేను నా పాప స్వభావాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువుని అంగీకరించి మరి ఆయన యొక్క బోధ ప్రకారంగా బ్రతకడానికి ప్రయత్నం చేస్తున్నాను అని అంటారు. అది మానవుని యొక్క ప్రయత్నమే అండి. కానీ నీ రక్షణకు ఆధారము దేవుని కృప. నీ రక్షణకు ఆధారము దేవుడు నిన్ను విశ్వాసంలోకి నడిపించడం. కాబట్టి దేవుడు మనల్ని ఒప్పిస్తేనే, దేవుడు తన కృపని మనకి అనుగ్రహిస్తేనే మనము రక్షింపబడేటువంటి అవకాశం ఉంది. పాస్టర్స్, వాక్యం బోధించేటువంటి వారు మనల్ని దేవుని దగ్గరకు నడిపించడానికి సహాయం చేస్తారు. కానీ రక్షించేది మాత్రం దేవుడే. అంటే మనలో మారు మనసు, పశ్చాత్తాపాన్ని కలిగించి, తద్వారా నేను పాపిని అని చెప్పి ఒప్పుకోవడానికి సహాయం చేసేది పరిశుద్ధాత్మ దేవుడే అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మన రక్షణకు ఆధారం దేవుడే అనే విషయాన్ని మనం గమనించాలి. ఆ తర్వాత అయ్యా మనం ఒక టాపిక్ లోకి వెళ్ళకంటే ముందు ఇక్కడ ఏదైనా ప్రశ్న ఉందా? ఇక్కడ ఏదైనా ప్రశ్న ఉందా దేని గురించి అయినా? లేదు అని అంటే నేనే ఒక ప్రశ్న ఇస్తా, కనీసం ఎవరైనా ఒకరు రెస్పాండ్ అయ్యి సమాధానం చెప్పగలరు. కృప అనేటువంటి మాటకు అర్థం ఏంటి? దయచేసి ఎవరైనా మాట్లాడండి. ప్రైజ్ లార్డ్ అండి. సార్ చెప్పండి. కృప అంటే దయ అని నేను అనుకుంటున్నా. కృప అంటే దయ అనుకుంటున్నారు. ఇది వరం అని, దేవుని వరం, ఉచిత వరం. ఉచిత వరం, ఉచిత వరం, దేవుడిచ్చిన ఉచిత వరం కృప. దేవుడిచ్చినటువంటి ఉచిత వరం కృప. ఓకే, ఇంకా అయ్యే ప్రైజ్ లార్డ్ అండి. నాకు అర్హత లేదు, కానీ ఆ అర్హత కలిగించడమే కృప. వండర్ఫుల్, వండర్ఫుల్, కరెక్ట్ సిస్టర్. అంటే ఒక వ్యక్తి దేవుని కృపని, దేవుని యొక్క దయను పొందడానికి అర్హత లేనటువంటి స్థితిలో ఉన్నాడు. అయినా దేవుడు ఏం చేశాడంటే ఆ కృపను పొందడానికి ఒక అర్హతను ఇచ్చి తన కృపను దయచేశాడు. అంటే అర్హత లేనటువంటి వ్యక్తికి అర్హతను ఇవ్వడం. అంటే మనం మన 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 లోకల్ లాంగ్వేజ్ లో మనం చెప్పుకోవాలంటే
ఆ వ్యక్తికి ఆ స్థాయి లేదు, కానీ దేవుడే ఏం చేశాడంటే ఆ స్థాయిలోనికి ఆ వ్యక్తిని నడిపించాడు, ఆ గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. అది కృప. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మన రక్షణకి ఆధారం దేవుడే మన మీద తన దయను కుమ్మరించడం, దేవుడే మనల్ని విశ్వాసంలోకి, దేవుడే మనల్ని మరి రక్షణలోకి నడిపించాడు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. మన రక్షణలో మానవుని యొక్క ప్రమేయం లేదు. దేవుని యొక్క గొప్పతనమే రక్షణలో దాగి ఉంది. అఫ్ కోర్స్ మనం సువార్త వింటాం, లేదా యేసు ప్రభువారు నా దేవుడని మనం అంగీకరిస్తాం, లేకపోతే యేసు ప్రభువారు నా దేవుడని మనము అందరి ముందు సాక్షార్థంగా బాప్తిసం తీసుకుంటాం. వీటన్నిటికీ మనల్ని సిద్ధపరిచేది దేవుడే. వీటన్నిటి వెనక దేవుని యొక్క ప్రమేయం, దేవుని యొక్క మరి క్రియ అనేది దాగి ఉంది. అందుకే మనం ఈ పనులన్నీ కూడా చేయగలుగుతున్నాం. సో థ్యాంక్ యూ అండి. మరొక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం చూద్దాం. సంధాన పదాలు అంటే ఒక రెండు పదాలని లేదా వాక్యాలని, వాటి భావాలని ఒకదానితో ఒకటి కలిపేటువంటి పదాల గురించి మనం చూద్దాం. బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని పదాలు ఒక్క నిమిషం, రెండు పదాలను లేదా వాక్యాలను కలుపుతూ, ఒకదానితో ఒకటి కలుపుతూ వాడబడినటువంటి పదాలని సంధాన పదాలు, కనెక్టివ్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారండి. అంటే ఆ పదం యొక్క కొన్నిసార్లు వ్యతిరేకమైనటువంటి అర్థం ఇచ్చే రీతిగా రెండు పదాలను కలపొచ్చు, లేదా ఒక కండిషన్తో ఆ రెండు పదాలని కలపొచ్చు, లేదా మరి ఒక అర్థవంతమైనటువంటి పదంగా తయారు కావడానికి ఈ యొక్క కనెక్టివ్ వర్డ్స్ అనేవి ఉపయోగపడవచ్చు. సో కాబట్టి రకరకాలుగా ఈ పదాలు మనం వాడుతాం. అందులో ఒక చిన్న ఉదాహరణ నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనంలో ఇట్లా ఉంది: కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను. ఎట్టి సేవ మీకు యుక్తమైనది. ఈ వచనంలో కనెక్టింగ్ వర్డ్స్ ఏమున్నాయండి? ఈ వచనంలో ఒక పదాన్ని ఇంకొక పదంతో కలిపి మాట ఏదైనా మనం చూస్తుంటున్నామా? ఒక పదాన్ని మరొక పదంతో కలిపేటువంటి సంధాన పదం ఏదైనా కనపడుతుందా ఇక్కడ? సేవ హైలైట్ చేశారు కదా సార్ మీరు. ఇట్టి సేవ అనేటువంటి పదం ఇంకేమైనా కనపడుతుందా ఇక్కడ? పైన హైలైట్ చేశారు. రైట్. నేను ఎందుకు హైలైట్ చేశాను అనేది మనం చూద్దామండి. అంటే ఒక ప్రాముఖ్యమైనటువంటి గంభీరమైనటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి సందర్భము 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం. రోమిలకు రాసిన పత్రికని అపోస్తలుడైనటువంటి పౌలు రెండు భాగాలుగా విభజించాడు. ఈ రెండు భాగాలను కలిపే అతి పెద్ద వంతెన, ఒక బ్రిడ్జ్ లాగా మనకు ఉపయోగపడుతుంది. అటువైపు ఎవరున్నారు, ఇటువైపు ఎవరున్నారు, అటు ఇటు ఉన్నటువంటి వ్యక్తులు కలుసుకోవడానికి ఒక బ్రిడ్జ్ ఎట్లయితే ఉపయోగపడుతుందో ఆ కనెక్టివ్ వర్డ్స్ ఇక్కడ కాబట్టి అనేటువంటి మాట. ఈ కాబట్టి అనేటువంటి మాట ఏం చేస్తుంది అంటే అటువైపు ఇటువైపు ఉన్నటువంటి ఆ యొక్క పదాల యొక్క అర్థాలు ఇలా సారాంశాన్ని కలిపే ప్రయత్నం చేస్తుంది. అందుకే దేర్ ఫోర్ అనే మాటతో ఈ యొక్క వచనం ప్రారంభించబడ్డది. ఏంటి ఆ యొక్క మరి కనెక్టివ్ వర్డ్? అది ఎట్లా ఒక వంతెన లాగా మనకు ఉపయోగపడుతుంది చూద్దాం. పౌలు గారు ఒక్క పదంతో రోమా పత్రికలోని 11 అధ్యాయాల్ని, అంటే మొదటి 11 అధ్యాయాల్ని ఒక భాగంగా చేసి
12 నుంచి చివరి అధ్యాయం వరకు కూడా ఆయన మరి మరొక భాగంగా చేసి ఆ రెండిట్లో మొదటి భాగంలో అంటే 1 నుంచి 12, 11 అధ్యాయాలు దేవుని గురించి, దేవుని యొక్క తత్వాన్ని గురించి, దేవుడంటే ఏంటో మనం అర్థం చేసుకోవడానికి 11 అధ్యాయాలు ఆయన రాశాడు. ఆ 11 అధ్యాయాలలో దేవుని యొక్క స్వభావం, ఆయన ఆలోచించేటువంటి విధానం, ఆయన మానవుడిగా చూపుతున్నటువంటి ప్రేమ ఎంత గొప్పదో చెప్పేటువంటి ప్రయత్నము 11 అధ్యాయాలు ఆయన చేస్తే 12 నుంచి చివరి అధ్యాయాల వరకు కూడా ఒక క్రైస్తవుడు దేవుని యొక్క కృపను బట్టి ఎట్లా బైబిల్కి వాక్యానుసారంగా ఆయన బ్రతకొచ్చు, ఆయన ఏ పనులు చేయాలి, ఎట్లా ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అనేది ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ గురించి రాశాడు. మొదటి భాగం ఏమో దేవుని యొక్క గుణాన్ని గురించి, స్వభావాన్ని గురించి ఒక సిద్ధాంతంగా రాస్తే 12వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభువుని నమ్మినటువంటి వ్యక్తి క్రైస్తవుడు లోకంలో ఏ పనులు చేస్తూ బ్రతకాలి అనే దాని గురించి ఆయన రాసేటువంటి ప్రయత్నం చేశాడు. ఇక్కడ మనం గమనిస్తా ఉన్నట్టయితే 1 నుంచి 11 అధ్యాయాలంతా కూడా సిద్ధాంతం, డాక్ట్రిన్, దాన్నే థియాలజీ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. ఈ యొక్క హెర్మెనెటిక్స్ అంతా కూడా మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకున్నటువంటి సిస్టమేటిక్ థియాలజీ అనేటువంటి సబ్జెక్ట్ అంటే 10 సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ 10 సిద్ధాంతాలని మనం ఎట్లా అధ్యయనం చేయాలి, ఆ 10 సిద్ధాంతాలకి అనుసంధానంగా ఉన్నటువంటి వచనాల్ని మనం ఏ పద్ధతిలో చదివి అర్థం చేసుకోవాలి, అందులో దాగి ఉన్నటువంటి వ్యక్తులు, జరుగుతున్నటువంటి క్రియ, అక్కడ ఆ పదాల ద్వారా ఏ యొక్క కార్యం జరుగుతుంది అనేది మనం స్పష్టంగా తెలియజేసుకొని ఒక సిద్ధాంతాన్ని మనం ఏర్పాటు చేసుకోవడానికి ఈ యొక్క హెర్మెనెటిక్స్ మనకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ గమనిస్తా ఉన్నట్టయితే మొదటి భాగం అంతా కూడా పౌలు గారు సిద్ధాంతాల గురించి, డాక్ట్రిన్స్ గురించి, థియాలజీ గురించి ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. థియో అంటే దేవుడు అనే అర్థం, లాజీ అంటే శాస్త్రము, తర్కము, వాదము అని చెప్పి అర్థం. మొదటి 11 అధ్యాయాలలో పౌలు దేవుడు మన కోసం ఏం చేశాడో వివరించాడు. ఆ తర్వాత మానవులందరూ పాపులని, యేసుక్రీస్తు ద్వారానే మనకు ఉచిత నీతి లభిస్తుంది, దేవుని కృప, ఆయన యొక్క ఎన్నిక మరియు లోతైనటువంటి వాత్సల్యము ఎలాంటిదో ఇక్కడ అద్భుతంగా బోధించాడు. ఇది దేవుని గూర్చినటువంటి జ్ఞానం. మీరు 1వ అధ్యాయము 6, 7, 8 వచనాలు చదివితే దేవుడు ముందుగానే ఒక ప్రణాళిక వేసుకున్నాడు. ఆ ప్రణాళికలో నువ్వు నేను ఉన్నాము అనే సంగతి మనకు అర్థమవుతుంది. అంటే మీరు గమనించండి, మానవుని ఎడల దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవడానికి ఆ వచనాలు అన్ని కూడా మనకు సహాయం చేస్తాయి. అంటే దేవుడు మానవుని విషయంలో ఎంత గొప్పగా ఆలోచన చేస్తున్నాడో తెలుసుకునేటువంటి అవకాశం మొదటి భాగంలో మనకుంది. కానీ 12 నుంచి 16 అధ్యాయాలలో ఒక క్రైస్తవుడు యేసు ప్రభువారు నా దేవుడు అని అంగీకరించినటువంటి వ్యక్తి ఎట్లా వాక్యానుసారంగా బ్రతకాలి, ఏ పనులు చేయాలి, ప్రాక్టికల్ క్రిస్టియన్ లివింగ్ గురించి రాశాడు. క్రైస్తవుడు అయిన తర్వాత ఏ పనులు చేయాలి అనే దాని గురించి చెప్పే ప్రయత్నం చేశాడు. మనం ఇంతకుముందే చూసాం కదా, 11 ఆ అధ్యాయాలంతా కూడా సిద్ధాంతం అయితే 12, 16 అధ్యాయాలు ఒక క్రైస్తవుని గురించి రాయబడ్డవి. ఈ 12వ అధ్యాయం నుంచి పౌలు కాబట్టి అనే పదంతో ప్రారంభించి దేవుడు మనకిచ్చిన గొప్ప రక్షణ దాని గురించి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఇప్పుడు ఒక విశ్వాసి భూమి మీద ఎలా జీవించాలి, ఏ పనులు చేస్తూ జీవించాలి అనే క్రియల భాగాన్ని ప్రారంభించాడు. మొదటి భాగమేమో దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి వివరిస్తే 12 నుంచి 16 అధ్యాయాలు మన వ్యక్తిగత జీవితంలో, అనుదిన జీవితంలో ఏ పనులు మనం చేస్తూ దేవునికి, సంఘానికి లేదా ప్రభుత్వానికి, మనము సమాజానికి ఎట్లా లోబడాలి,
ప్రభుత్వం కోసం మనం ఎట్లా ప్రార్థన చేయాలి, అధికారుల కోసం మనం ఎట్లా ప్రార్థన చేయాలి, అది మన వ్యక్తిగత ప్రవర్తన ఎట్లా ఉండాలి అనే దాని గురించి 12 నుంచి 16 అధ్యాయాలంతా కూడా ఆయన వివరించాడు. ఈ 2 భాగాలు మీరు గమనిస్తా ఉన్నట్టయితే, ఈ 2 భాగాలు అంటే దేవుని గురించినటువంటి జ్ఞానం, మానవుని గురించినటువంటి డ్యూటీ, ఆచరించేటువంటి పనుల గురించి వివరిస్తూ 12వ అధ్యాయం ప్రారంభంలోనే కాబట్టి అన్నాడు. అంటే దేవుడు నీ విషయంలో ఇలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు కాబట్టి నువ్వు ఈ రీతిగా బ్రతకాలి అని చెప్పడానికి రోమా రాసినటువంటి పత్రిక అంతా కూడా ఆయన 16 అధ్యాయాలు రాశాడు. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క రక్షణ ప్రణాళిక మొదటి భాగంలో చెప్తే, ఆ రక్షణ అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి ఎట్లా బ్రతకాలి అనేది 12 నుంచి 16 అధ్యాయాలలో మనం చూస్తా ఉన్నాం. క్రైస్తవ జీవితంలో సిద్ధాంతము మరియు జీవితము విడదీయరానివి. ఒక్క సిద్ధాంతాన్ని అనుసరించేటువంటి వ్యక్తులు ఆ సిద్ధాంతానికి లోబడి తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. ఒక వ్యక్తి ఈ రీతిగా అన్నాడు, రైట్ థియాలజీ లీడ్స్ టు రైట్ ప్రాక్టికల్ లైఫ్ అని చెప్పి అన్నాడు. అంటే సరి అయినటువంటి సిద్ధాంతాన్ని మనం కలిగి ఉంటే సరి అయినటువంటి వ్యక్తిగత జీవితము మనకుంటుంది. తప్పుడు సిద్ధాంతాన్ని మనం కలిగి ఉంటే, దాన్ని విశ్వసిస్తే మన జీవితంలో కూడా మనము తప్పుడు జీవితాన్ని కొనసాగిస్తాము అని ఒక భక్తుడు చెప్పాడు. అంటే ఏంటి అంటే ప్రతి వ్యక్తికి ఒక సిద్ధాంతం అనేది ఉండాలి. బైబిల్ ఏం చెప్తుంది అనేది తెలుసుకొని ఉండాలి. డాక్ట్రిన్స్ అనేవి చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఆ సిద్ధాంతాన్ని బట్టే మన జీవితంలో మనం దేన్ని నమ్ముతున్నాం, ఏ ప్రకారంగా మనం బ్రతుకుతున్నాం, మనం చేసేటువంటి పనులకి ఆధారము ఏ సిద్ధాంతము అనేది తెలుసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి సిద్ధాంతం లేనటువంటి జీవితం పునాది లేని ఇల్లు లాంటిది. పునాది లేని ఇల్లు ఎప్పుడైనా పడిపోవచ్చు. కాబట్టి మనము సిద్ధాంతము అనేటువంటి పునాది మీద మన యొక్క జీవితము అనేటువంటి ఇల్లుని మనం కట్టుకోవాలి. ఆ సిద్ధాంతాల గురించి నేర్చుకునేటువంటి ప్రయత్నం మనం తప్పకుండా చేయాలి. బైబిల్లో సిస్టమేటిక్ థియాలజీ అనే సబ్జెక్ట్ ఉందండి. అందులో 10 డాక్ట్రిన్స్, 10 సిద్ధాంతాలు స్పష్టంగా దేవుని గురించి, మానవుని గురించి, పరిశుద్ధాత్మ గురించి, మరి భవిష్యత్తులో జరగబోయేటువంటి సంగతుల గురించి, సంఘం అంటే ఏంటి అనేది స్పష్టంగా వివరించడం జరిగింది. కాబట్టి ఈ సిద్ధాంతాల గురించి కొంచెం మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే మన యొక్క జీవితం కూడా చాలా బాగుంటుంది. అయ్యా, ఇప్పటిదాకా చెప్పిన దాంట్లో ఏమైనా అర్థం కానటువంటిది ఉందా అండి? రోమా పత్రికలో అర్థం కాంది ఏదైనా ఉందా? ఏం లేదు కదండి? ఏం లేదు సార్, క్లియర్. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మరొక అంశాన్ని గురించి మనం చూద్దాం. వ్యతిరేకార్థ సంధాన పదాలు అంటే కాంట్రాస్ట్ కనెక్టివ్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇది కలిపినట్టుగా అనిపిస్తుంది ఈ పదం, కానీ ఆ పదాన్ని చూస్తే అందులో కానీ, అయితే అనేటువంటి పదాలు కనిపించినప్పుడు ఎందుకు అక్కడ కొంచెం ఆగిపోయేటువంటి పరిస్థితి మనకి ఎదురవుతుంది. ఒక రాజు ఒక ఉత్తరం రాస్తూ ఈ రీతిగా మాటలు వాడాడు. మంత్రితో ఏం చెప్పాడంటే ఆ దొంగని చంపడానికి ఆయన మరి పర్మిషన్ కోరాడు. ఆ మంత్రి రాజు ఏం రాశాడంటే, ఈ దొంగని నువ్వు చంపొచ్చు, కానీ నువ్వు చచ్చిపోయిన తర్వాతనే రాశాడట. కానీ అనేటువంటి మాట మీరు గమనిస్తా ఉన్నట్టయితే ఎప్పుడు చంపొచ్చు? నువ్వు చనిపోయిన తర్వాతనే. అంటే మంత్రి చనిపోయిన తర్వాత ఇంకా దొంగ చచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుందా? కానీ అనేటువంటి మాట ఎంత వ్యతిరేకంగా అర్థమిస్తుందో మీరు గమనించాలి. అంటే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే వ్యతిరేక అర్థం ఇచ్చేటువంటి పదాలు కూడా బైబిల్లో మనం చూస్తాం. ఒక ఉదాహరణగా, ఏలయనగా పాపం వలన వచ్చు జీతము మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం.
రోమిలకు రాసిన పత్రిక 6:23 చూస్తుంటాం. ఇక్కడేమో పాపము అన్నాడు, గమనించాలి. ఇక్కడేమో దేవుని కృప అన్నాడు. ఈ రెండు కూడా వ్యతిరేకమైనటువంటి పదాలు. ఇక్కడేమో మీరు గమనిస్తా ఉన్నట్టయితే మరణము అన్నాడు, మళ్ళీ చివర్లో నిత్య జీవము అన్నాడు. అంటే ఇక్కడ మీరు గమనించాలి, మరణము నిత్య జీవం కూడా వ్యతిరేకమైనటువంటి పదాలే. కానీ ఈ వ్యతిరేకమైనటువంటి పదాలని కలపడానికి అయితే అనేటువంటి పదంతో ఈ యొక్క వచనాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు రాశాడు. ఇందులో ఏం అర్థం చేసుకుంటామంటే, పాపం ద్వారా వచ్చేటువంటి జీవితము, ఆ జీతము మరణము. మనం పాపం చేస్తే మనకు మరణమే వస్తుంది. కానీ అయితే దేవుని కృపావరము యేసుక్రీస్తునందు మనల్ని బ్రతికిస్తుంది, ఆ మరణం నుంచి మనల్ని తప్పిస్తుంది, నిత్య జీవంలోకి మనం ప్రవేశించడానికి అర్హతనిస్తుంది అనే సత్యాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందుకే ఇది వ్యతిరేకార్థ అనుసంధాన పదాలు. అంటే ఈ పదం వ్యతిరేకంతో ఉన్నటువంటి పదాలని కలుపుతుంది, కలిపి ఒక అర్థవంతమైనటువంటి సందేశాన్ని ఇస్తుంది. అందుకే అయితే అనేటువంటి మాట ఎంత మరి గొప్ప అర్థంతో ఇక్కడ వాడారో మనం చూడాలి. ఇక్కడ అనుసంధాన పదం అయితే, దీనివల్ల ఉపయోగం ఏంటంటే, ఇది పాపం వల్ల వచ్చేటువంటి నష్టాన్ని, మరణాన్ని, దేవుని వల్ల వచ్చేటువంటి లాభాన్ని అంటే నిత్య జీవాన్ని, ఈ రెండిటిని జోడిస్తూ వాటి మధ్య ఉన్నటువంటి తేడాని స్పష్టంగా మనకి చూపిస్తుంది. అంటే అయితే అనేటువంటి పదం లేకపోతే, ఏలైనగా పాపం వల్ల వచ్చే మరణం, జీతం మరణం అని అక్కడికే ఆగిపోతే ఇంకా మనిషికి నిరీక్షణ లేదు. మానవుని యొక్క పాపానికి మరణమే అంతం అనేటువంటి అర్థము ఇచ్చే రీతిగా ఉంటుంది. అయితే అనే పదం ఏం చేస్తుందంటే నిరీక్షణ, నమ్మకంలోకి నడిపిస్తుంది. అబ్బా, ఇప్పుడు నేను చచ్చిపోవాల్సిన అవసరం లేదా, దేవుని కోసం నేను బ్రతకొచ్చు, ఆయన క్రీస్తునందు విశ్వాసం వచ్చినప్పుడు ఆయన కృప నన్ను బ్రతికిస్తుంది అనేటువంటి ఒక మరి నిరీక్షణలోకి నడిపించేటువంటి పదమే అయితే అనేటువంటి పదం. గమనించాలి, వ్యతిరేకమైనటువంటి అర్థంతో ఉన్నటువంటి పదాలని కలిపే అటువంటి పదం కొన్ని బైబిల్లో వాడడం జరిగింది. కొన్ని మీరు గమనిస్తా ఉన్నట్టయితే ఇక్కడ కారణాన్ని, ఫలితాన్ని కూడా తెలిపేటువంటి అనుసంధాన పదాలు, కాజ్ అండ్ ఎఫెక్ట్. ఇక్కడ గమనిస్తే కాబట్టి, గనుక, ఎందుకంటే అనేటువంటి పదాలు మనం వాడుతాం. ఒక సత్యాన్ని చెప్పి దాని ద్వారా మనం ఏం చేయాలో ఆ ఫలితాన్ని వివరించడానికి ఇది వాడబడింది. వచనం రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో ఇక్కడ చూస్తుంటాం. కాబట్టి మీరు విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందము. ఇక్కడ కాబట్టి అనేటువంటి పదాన్ని రచయిత వాడాడు. అంటే దానికంటే ముందు ఏదో ఆయన చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. ఏంటి ఆయన చెప్పినటువంటి విషయం అనేది మనం గమనిస్తా ఉన్నట్లయితే, కాబట్టి అనేటువంటి ఆ అనుసంధాన పదం కంటే ముందు ఆయన ఉపయోగించింది ఏంటంటే, అంతకుముందు అధ్యాయాలలో చెప్పబడినటువంటి సత్యం ఏంటంటే, ఒక వ్యక్తి నీతిమంతుడుగా తీర్చబడడం ఎట్లా జరుగుతుంది, ఒక వ్యక్తి నీతిమంతుడుగా ఏ రీతిగా మార్చబడగలడు అనేటువంటిది దాన్ని స్పష్టంగా 4వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఆయన వివరించేటువంటి ప్రయత్నం చేశాడు. ఆ చేసిన తర్వాత 5వ అధ్యాయం ప్రారంభంలో ఇప్పుడు నీతిమంతుడుగా నువ్వు తీర్చబడ్డావు కాబట్టి, ఎట్లా తీర్చబడ్డావు? విశ్వాస మూలంగా. ఆ నీతిమంతుడుగా నువ్వు విశ్వాస మూలంగా తీర్చబడిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో నువ్వు సమాధానం కలిగి ఉంటావు అనే సత్యాన్ని చెప్పేటువంటి ప్రయత్నం చేశాడు. అంటే దాని అర్థం ఏంటంటే, మనము యేసు ప్రభువారు నా పాపాన్ని క్షమించాడు అనేటువంటి ఆ విశ్వాసం మనకు వచ్చినప్పుడు, ఇప్పటి నుంచి పాపం ద్వారా వచ్చేటువంటి శిక్ష నుంచి నేను తప్పించబడి దేవుని బిడ్డగా నేనున్నాను అనేటువంటి ఆ విశ్వాసంలోకి, ఆ నమ్మకంలోకి మనం వచ్చిన తర్వాత
తండ్రి అనేటువంటి దేవునితో మనం సహవాసం కలిగి ఉంటాము. యేసు క్రీస్తు ద్వారా దేవునితో సహవాసం. యేసు ప్రభువారు లేకపోతే మనం ఇంకా పాపంలోనే ఉండేటువంటి వారము. నీతిమంతులుగా తీర్చబడే అవకాశం లేదు. తండ్రి అనేటువంటి దేవునితో సమాధానం కలిగి ఉండేటువంటి అవకాశం లేదు. దానికి బలమైనటువంటి కారణం యేసు క్రీస్తు ప్రభువారు. ఆయనను మనం విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన నా కొరకే చనిపోయినాడు, నా స్థానంలో చనిపోయినాడు అని విశ్వాసం ఉంచడం ద్వారా మనము దేవుడు తన నీతిని, యేసు ప్రభువారు తన నీతిని మనకిచ్చాడు, నీతిమంతులుగా మనం మార్చబడ్డాము అని చెప్తూ దేవునితో ఆ తర్వాత నీతిమంతులుగా మార్చబడిన తర్వాత దేవునితో సమాధానం కలిగి ఉంటాము అనే సందేశాన్ని చెప్పాడు. గమనించాల్సిన విషయం ఏంటయ్యా అంటే, మనము మన పాపాలు క్షమించబడకుండా, యేసుక్రీస్తు ద్వారా మన పాపాలు కొట్టివేయబడకుండా తండ్రి అయినటువంటి దేవునితో సమాధానము సంబంధము కలిగి ఉండము. దేవుడేమో పరిశుద్ధుడు, మానవుడేమో పాపంతో ఉన్నటువంటి వ్యక్తి. ఈ పాపంతో ఉన్నటువంటి వ్యక్తి దేవునితో సహవాసం కలిగి ఉండే అవకాశమే లేదు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడంటే మనకి రక్షణ ఇచ్చి తన బిడ్డగా చేర్చుకొని తన నీతిని మనకిచ్చి నీతిమంతుడుగా మార్చాడు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, వీటన్నిటికీ ఆధారం ఏంటంటే, కాబట్టి మనకు దేవునితో సహవాసము సమాధానం దొరుకుతుంది అనేటువంటి ఫలితాన్ని ఈ యొక్క మరి కాజ్ అండ్ ఎఫెక్ట్ మనకు చెప్తుంది. కాబట్టి, గనుక, ఎందుకంటే అనేటువంటి పదాలు మరి అపోస్తలుడైనటువంటి పౌలు రోమీలకు రాసిన పత్రికలో చాలా సందర్భాల్లో, కొరింథీ పత్రికలు కూడా చాలా సందర్భాల్లో ఈ మాటలు ఆయన వాడి ఉంచున్నాడు. ఈ మాటని చదువుతున్నప్పుడు ఇది కాబట్టి అంటే చిన్న పదమే అని మనము దాన్ని మరి ఎందుకు పనికిరాందిగా చూసేటువంటి అవకాశం లేదండి. ఎప్పుడైతే కాబట్టి, గనుక, అయితే అనే పదాలు ఉన్నప్పుడు వాటి ముందు ఉన్నటువంటి పదాలు ఏంటో చూడాలి. రచయిత ఆ ముందు ఏం చెప్పాలనుకుంటున్నాడు ఆ అంశాన్ని పరిశీలన చేయాలి. ఆ తర్వాత ఏం చెప్పాడు అనేది కూడా మనం చూస్తే ఆ యొక్క మరి ఆ పూర్తి సారాంశము మనకు స్పష్టంగా అర్థమవుతుంది. కొన్నిసార్లు కారణాన్ని, ఫలితాన్ని తెలిపేటువంటి అనుసంధాన పదాలు కూడా మనం చూడాల్సి ఉంటుంది. అయ్యా, ఇప్పటి వరకు నేను చెప్పినటువంటి దాంట్లో ఏదైనా మీకు అర్థం కాంది ఉందా? నేను చెప్పిన దాంట్లో క్లియర్ సార్, నాకైతే అర్థమైంది, అంత క్లియర్గా ఉంది. అయ్యా, థ్యాంక్ యూ అండి. క్లాస్ మీరు అయిపోయిందా సార్? అయిపోయింది అయ్యా. మీరు ఏదన్నా అంటే మళ్ళీ వినాలనుకుంటే కూడా ఈ యొక్క వీడియో మీకు అందుబాటులో ఉంటుంది. అందులో కూడా మీకు ఏదైనా అర్థం కాకపోతే కొంచెం ఈ వీడియో వింటూ మీరు ఒకవేళ వాక్యాన్ని పరిశీలన చేస్తే ఇంకా కొంచెం ఎక్కువగా అర్థం కావడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ. అర్థమైంది. ఓకే సార్. రైట్. ఎవరికైనా అర్థం కానిది ఏదైనా ఇందులో మనకు అనిపిస్తే మనము మొహమాటం లేకుండా ఖచ్చితంగా తెలుసుకోవాలి. అప్పుడు తెలుసుకున్నప్పుడే నెక్స్ట్ మనము పాఠంకి వెళ్ళినప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ వెళ్ళాలి. దయచేసి గమనించండి. మళ్ళా మనకు కొన్ని విషయాలు ఇవి కొత్తగా విన్నటువంటి వారికి కొంచెం స్లోగా అర్థమవుతూ ఉంది. కాబట్టి వీడియో మరి ఆ లింక్ ఆ గ్రూప్ లో పెట్టడం జరుగుతుంది కనుక మరలా ఒకసారి ఈ క్లాసును వింటే సార్ చెప్పినట్టు ఈజీగా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇప్పటి వరకు కూడా చాలా చక్కగా మరి ఒక సిస్టమేటిక్ థియాలజీ క్లాసెస్ మనము విన్నాము. మరి అయినటువంటి ప్రతి ఇప్పుడు ఇప్పటి వరకు సార్ ఏవైతే చెప్పాడో ఆ వాక్య నిర్మాణం ఇలా చేసుకోవాలి. మరి అక్కడ 3 విషయాలు చెప్పాడు, కర్త, కర్మ, క్రియ. వీటి గురించి కూడా మనము కొంచెం ఎగ్జాంపుల్స్ చూసుకోవాలి. అలాగే నామవాచకాలు, సర్వనామాలు, క్రియ, వీటి గురించి కూడా మనకు వివరించడం జరిగింది. వీటిని కూడా మనము ఒకసారి క్లాస్ విని మరలా ఒకసారి రివైండ్ చేసుకుందాం. మంచిది. మరి ఈ సమయంలో చివరి ప్రార్థన చేయవలసిందిగా సెట్ చంద్రశేఖర్ రావు గారిని నేను ఆహ్వానిస్తూ ఉన్నాను. కొద్దిగా సమయం తీసుకొని చివరి ప్రార్థన చేసి ముగించు. అలా ప్రజలన్నా
ప్రైజ్ లేదు, మీ వాయిస్ క్లియర్ ఉందన్న, ప్రైజ్ చేయండి. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. స్తోత్రం దేవా. దేవాదినైనా మమ్మల్ని అందరినీ ప్రేమించి దేవాదినైనా మీరు చేస్తున్న ఈ యొక్క వాక్య సందేశం బట్టి మీకు వందనాలు. స్తోత్రం దేవా. దేవా, మేము అర్హత లేని వారమయ్యా, ఎందుకు పనికిరాని వారమయ్యా, దేవా పాపులమయ్యా, అల్పులమయ్యా, ఆయనను దేవాదిని మమ్మల్ని ప్రేమించి దేవాకి మీ యొక్క వాక్య సందేశాన్ని మాకు అందిస్తున్నందుకు మీకు వందనాలు. స్తోత్రం దేవా. దేవాదినైనా వాక్య ధ్యానం చేయడానికి దేవాదినైనా జయకుమార్ ద్వారా మాకు ఇస్తున్న సందేశాన్ని బట్టి మీకు వందనాలు. స్తోత్రం దేవా. జయకుమార్ గారిని దీవించండి, ఆశీర్వదించండి దేవా. ఇంకా అనేక మందికి మాదిరిగా ఉన్నట్లుగా దీవించండి దేవాదినైనా. మీ ఆత్మ ద్వారా ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకు వందనాలు. స్తోత్రమయ్యా. దేవాదినైనా ఇంకా అనేక మందికి ఈ వాక్య సందేశం అందిస్తూ ఇంకా అనేక మంది మీ యొక్క శిష్యులుగా దేవాగా మీ రాజ్యంలోకి ఇంకా అనేక మంది నడిపించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకే వందనాలు. స్తోత్రం 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 ప్రభా. అలాగేనైనా విన్నా ఇకరైనా క్లాస్ ద్వారా ఇకరైనా మాకందరికి దేవాగినైనా అర్థం చేసుకునే జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఇక ఏ విధంగా అర్థం చేసుకోవాలో దేవా, ఇలాంటి జ్ఞానాన్ని మాకందరికి దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మీకే వందనాలు. స్తోత్రం దేవా. ప్రతి ఒక్క విషయాన్ని కూలంకుషంగా అర్థం చేసుకుని దేవాగినైనా మీ యొక్క వాక్య సందేశాన్ని ఇంకా అనేక మందికి ఇక విశ్లేషణ చేయడానికి మాకు జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. మేము జ్ఞానం లేని వారమయ్యా. దేవాగినైనా మీ యొక్క జ్ఞానాన్ని ఇస్తే దేవాకినైనా మేము జ్ఞానం ద్వారా దేవా ఇంకా అనేక మందికి మాదిరిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తాం దేవా. నీకే వందనాలు. స్తోత్రం దేవాకినైనా ఇటు విషయాలని మేమందరం అర్థం చేసుకుని దేవాకి బైబిల్ క్లాస్ ద్వారా మేమందరం కూడా ఇదైనా మీ యొక్క క్లాస్ విని మేమందరం కూడా దేవాకినైనా బైబిల్ విశ్లేషణ చేసి దేవాకినైనా మేమందరం కూడా మీ యొక్క జ్ఞానాన్ని బైబిల్ విషయాలను దేవానికి కూలంకుషంగా అర్థం చేసుకోవడానికి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తాం దేవా. మీకే వందనాలు. స్తోత్రం దేవా. ఇకనైనా క్లాస్ ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. స్తోత్రం దేవా. ఈ సమయం ద్వారా దేవా మేమందరం కూడా ఇకనైనా పాల్గొని దేవాకినైనా బైబిల్ ఈ వాక్య పఠనం ద్వారా దేవాకినైనా ఈ విశ్లేషణ ద్వారా మేమందరం కూడా ఈ యొక్క సందేశాలని దేవాకి అర్థం చేసుకునే భాగ్యాన్ని మాకు అందరికి దయచేస్తుంది. మీకు వందనాలు. స్తోత్రం దేవా. ఇకనైనా క్లాస్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి దేవా. ప్రతి ఒక్కరికి అంతులేని మీకు జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం దేవా. నీకే వందనాలు. స్తోత్రమయ్యా. దేవాదినైనా ప్రతి ఒక్క విషయాన్ని కూడా మేము అర్థం చేసుకుని జ్ఞానాన్ని దయచేయమని దేవాగినైనా ఇటు క్లాసులు ఇంకా అనేకమైన క్లాసులు మేము వినడానికి సహాయం చేయమని దేవాగినైనా ఇచ్చిన ప్రాధాన్యం యొక్క పదాలతో చేర్చుకోమని నేర్చుకున్నాములో అడిగి పెడుకుని పొందుకున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మరి ఎంతో చక్కగా చివరి ప్రార్థన చేసినటువంటి చంద్రశేఖరరావు గారిని దేవుడు దీవించును గాక. మరి కాన్ఫరెన్స్ ఇప్పటితో ముగించబడుతుందండి. శేఖర్ అన్న, మీరేమన్నా సమయం తీసుకొని మాట్లాడతారా? రైట్. మరి లేనంటైతే ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటూ మరి ఒక కాన్ఫరెన్స్ నుంచి లెఫ్ట్ అవుతాం. మళ్ళీ తిరిగి యథావిధిగా మరి 7 గంటలకు అందరూ కూడా వారి యొక్క కోడ్ ఐడీలతో కాన్ఫరెన్స్ లోనికి రావాలి. కోడ్ ఐడీలు సెట్ అని నేను గ్రూప్ లో పెట్టాను, ఆ స్క్రీన్ షేర్ చేశాను, ఎలా రికార్డింగ్ చేసి ఎలా సెట్ చేసుకోవాలనేది. మరి ఇటు విషయం గమనించి దాన్ని సెట్ చేసుకొని సమయానికి అందరూ పాటించి వస్తే మరి ఇంకా కూడా క్లాస్ మరి ఎక్కువ సమయం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక సమయానికి రండి. ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఒకరికొకరు వందనాలు చెప్పుకుంటూ లెఫ్ట్ అవ్వాలి. అండ్ బ్రదర్స్ కి అందరికి వందనాలండి. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బ్రదర్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. యేసు క్రీస్తు నామంలో చేరి వచ్చిన బ్రదర్స్ అండ్ సిస్టర్ కి ఉదయపూర్వక వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. బ్రదర్స్ సిస్టర్స్ ఒకసారి వినండి. నాది మరి ఒక లీడర్గా నన్ను ఎన్నుకున్నారు కదా, 91వ నెంబర్ నుంచి నాకు ఇవ్వబడింది సిస్టర్ 111 నెంబర్ల వరకు. సిస్టర్స్ అండ్ బ్రదర్స్,
నా కోడ్ నెంబర్ వచ్చేసి 94 ప్రమీల.